ఆ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి ఏంటంటే నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, అల్లా నరేష్ గారి యాక్టింగ్ ఫస్ట్ హాఫ్, అండ్ ఇంకొకటి ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్యాంగ్. ప్లస్ పాయింట్స్ ఇవి. అండ్ మైనస్ పాయింట్ ఏంటంటే పాటలు అంతగా ఇంపాక్ట్ అనిపించవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వెల్ దగ్గర అండ్ క్లైమాక్స్ దగ్గర బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ప్రెడిక్టబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ప్యూర్ ప్రెడిక్టబుల్ అనిపించేస్తుంది. సో దానివల్ల కొత్తదనం అనేది రాదు. సో ఫ్యామిలీ వాళ్ళు కొద్దిగా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా మూవీలో అండ్ రాజ్ గురించి మాట్లాడాలి అంటే సినిమాలో రాజ్ అవసరమా అంటే రాజ్ కి సినిమా అవసరం అనొచ్చు. ఉన్న రాజ్ ఉన్న సిచ్యువేషన్ కి ఇటువంటి సినిమాలో ఛాన్స్ రావడం వల్ల ఫ్యూచర్ లో ఇటువంటి ఇంకో స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ హీరోయిన్ పరంగా అయితే నాగార్జునతో నటించిన హీరోయిన్ చాలా క్యూట్ గా బాగుంది. అండ్ తర్వాత అలనేష్ కి వైఫ్ గా నటించడం కూడా చాలా బాగుంది. అండ్ రాజ్ కి హీరోయిన్ అనవసరం అనిపించింది, పెట్టాలని పెట్టారు. అండ్ ఇది రీమేక్ మూవీ అన్నారు. ఇది రీమేక్ అయితే నేను చూడలేదు. నేను ఒరిజినల్ ఏంటో నాకు తెలియదు కాబట్టి ఇది మాత్రం మూవీ బాగానే ఉంది. ఇటువంటి ఒక యావరేజ్ గా అనిపిస్తే ప్రెడిక్టబుల్ రొటీన్ స్టోరీ అవడం వల్ల యావరేజ్ గా ఉంది.